తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే వచ్చే ఎన్నికల్లో సీఎం గా ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి రావాలని. ఎందుకు కారణం ఏంటి? అన్న సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి, పథకాలు అన్నీ అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ, స్కూలింగ్, హాస్పిటలైజేషన్ కానీ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కదా. డెవలప్మెంట్ కూడా, రోడ్లు గిట్లు కూడా అన్నీ బాగానే ఇస్తున్నారు. అంతకంటే ఇంకేం కావాలండి. ఇప్పుడు సచివాలయం వ్యవస్థ ఇప్పుడు నీట్గానే జరుగుతుంది. ఇప్పుడు సచివాలయం వ్యవస్థ అంటే ఎట్లా, ఇప్పుడు ఇంటింటికి ఏ పని జరిగినా కానీ డైరెక్ట్ మామూలుగా ఫస్ట్ అయితే ఏం చేస్తుండ్రి, పోయి క్యూలలో నిలబడి పెన్షన్ వ్యవస్థ కానీ ఏదైనా కానీ అందరు క్యూలలో నిలబడుకుంటారు. ఇప్పుడు అట్లా లేదు కదా, డైరెక్ట్ మనం ఇంటి దగ్గరికి అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు బియ్యం కానీ, రేషన్కి సంబంధించిన బియ్యం కానీ ఏవైనా కానీ డైరెక్ట్ అందుతున్నాయి. అమ్మ ఒడి ఇట్లాంటివన్నీ కూడా మంచిగా, ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. స్కూల్స్ గతంలో అసలు నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. ఇప్పుడు చూస్తే మొత్తం అన్నీ డిజిటలైజేషన్ అయిపోయేసి చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు స్కూల్స్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి, అప్పుడు తెలుగు మీడియం. ఇప్పుడు జనాలకి కమ్యూనికేషన్ అనేది ఉంటేనే కదా రేపు పొద్దున ఏదైనా హైయర్ స్టడీస్ పోవాలన్నా, ఏదైనా జాబ్స్ చేయాలన్నా, ఏ విషయం పరంగా అయినా కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఉంటేనే కదా, ఇంగ్లీష్ ఉంటేనే సాధ్యం, లేకపోతే కష్టం. బయలుదేసి వల్ల ఇప్పుడు బయలుదేసి వచ్చింది ఇప్పుడు ఇంగ్లీష్ బయలుదేసి వల్ల ఏం లాభం అంటే ప్రశాంతంగా ఇప్పుడు వాళ్ళు స్కూల్లో టీచర్లు ఏం చెప్పకపోయినా దాంట్లో చదువుకుంటారు కదా, ట్యాబ్లో చూసుకొని వాళ్ళు చదువుకోవడం అవన్నీ దానివల్ల చాలా మంచిదని చెప్పేసి నా ఒపీనియన్. అందుకనే వైసీపీ రావాలనుకుంటున్నా, సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నాను. అంటే ఇప్పటిదాకా ఈ సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఇస్తుందని చెప్తాను ప్రభుత్వం. మీ కుటుంబానికి ఆ సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చాయా? సంక్షేమ పథకాలు వచ్చినాయి. సంక్షేమ పథకాలు అంటే మా నాన్నకి ఆపరేషన్ చేసినారు, ఆరోగ్యశ్రీ ద్వారానే ఆపరేషన్ చేసినారు. ఇంకా మా తమ్ముడు ఫార్మసీ చేస్తున్నాడు. అన్ని సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, అట్లా మంచిగానే జరుగుతుంది, ఇబ్బంది. మీ నాన్నకి ఆపరేషన్ అయింది అంటున్నారా ఆరోగ్యశ్రీ ద్వారా? అంటే ఏం ఆపరేషన్ అయింది? కంటి ఆపరేషన్ జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా రైతులకి రుణమాఫీ ఏమంటారు, రైతు భరోసా వస్తుంది. మాకు ప్రాబ్లం అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుంది. వాలంటీర్లు మీ సమస్యలను తీర్చడానికి ప్రతిరోజు ఇంటి దగ్గరకు వస్తున్నారు, మ్యాక్సిమం ఇంటి దగ్గరకు వస్తున్నారు. పెన్షన్లు కూడా 1వ తారీఖు వస్తున్నారు. అందుకని ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి సీఎం, వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అనేది నా వర్షం.